ఈ మధ్య కొంతమంది జనసేన పార్టీలోంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అయ్యి అసలైన కార్యకర్తల కన్నా కూడా, అసలైన పేటీఎంస్ కన్నా కూడా వీళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, అలాగే జన సైనికులను కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కౌంటర్ చేయడం ఎందుకులే, వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకులే అని చెప్పి ఇన్ని రోజులు మేము వదిలేసాం. కాకపోతే వాళ్ళు కొంత లైన్ దాటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా సర్జరీ చేయించుకుంటే దాని గురించి కూడా వ్యంగ్యంగా ఆయన కావాలని రెస్ట్ తీసుకుంటున్నారు, కావాలని చేస్తున్నారు అనే విధంగా ఆయన అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడడం మమ్మల్ని చాలా కలచివేసింది, చాలా బాధపడ్డాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల వేల మందికి సాయం చేసి ఉంటారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొన్ని వందల వేల మంది లబ్ధి పొందుంటారు. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తికి నేను సాయం చేశానని కానీ, పలానా వ్యక్తి నా ద్వారా లబ్ధి పొందాడని కానీ ఆయన ఎక్కడ చెప్పిన పరిస్థితులు లేవు. ఆయన చెప్తారని కూడా మేము ఎవరం అనుకోము. ఆ వ్యక్తిత్వమే ఆయనకి ఇంతమంది కోట్లాది మంది అభిమానుల్ని దగ్గర చేసింది. అయితే రీసెంట్గా జనసేన పార్టీ నుంచి వెళ్ళి అటు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోకుండా, ఇటు జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఒక పేటీఎం కార్యకర్తలాగా మారిన కన్నా రజనీ అనే ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే, ఆవిడ పార్టీ ద్వారా కానీ, పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ, జనసేన పార్టీ ద్వారా కానీ ఎంత లబ్ధి పొందింది, ఎంత సహాయం పొందింది, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేసుకున్న ఇటువంటి పరిస్థితుల్లో ఆమె విషం చెమ్మటం కరెక్ట్ కాదు. అదంతా కూడా మనం బయటకి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆవిడ ఎంత లబ్ధి పొందింది అని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ రోజున మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే